ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమాకు సంబంధించి ఒడిశాలో రీసెంట్గా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏదైతే శిఖరం మీద షూటింగ్ జరిగిందో అక్కడ మాత్రం రాజమౌళి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా టీం అందరూ కూడా మొక్కలు నాటి మరీ రావడం జరిగిందంట. సో చాలా మంది వాళ్ళ షూటింగ్కి అంటే గుర్తుగా నాటుకున్నారు అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా వేరే రీజన్ కూడా ఉందంట. ఏంటి? సో ఖచ్చితంగా ఒరిస్సా గవర్నమెంట్ అయితే ఒక ఇనిషియేటివ్ తీసుకుందనమాట మొక్కలు నాటే కార్యక్రమం. ఎందుకంటే అది మన ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఎప్పుడైతే హరితహారం లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయో అది ప్రతి స్టేట్కి ఆ ఆలోచన తర్వాత వచ్చిందనమాట. మనం కూడా మొక్కలు నాటి ఎక్కువ ముందు చెట్లను పెంచాలి. సో ఇండివిజువల్గా ఒక పర్సన్ ఒక ఇంట్లో ఒక మొక్క పెట్టినా కూడా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇంతమంది పాపులేషన్ ఉన్నారు కదా, సో గ్రీనరీని పెంచాలి. ఒకప్పుడు ఎన్నో చెట్లు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి అనే విధంగా. సో ఆ గవర్నమెంట్ కూడా ఈ ఆలోచనలోకి అయితే వచ్చారనమాట. సో పనిగా ఇక్కడ మహేష్ బాబు గారు అలాగే ఎస్ఎస్ఎంబి 29 యూనిట్ మొత్తం అక్కడ షూటింగ్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళని కలుస్తున్నట్టుగా అంటే ఆ గవర్నమెంట్ వచ్చి అఫీషియల్గా కలిసి వాళ్ళతో మాట్లాడి సరదాగా మొక్కలు నాటిపించేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మహేష్ బాబు గారు కూడా అంతకుముందు ఇక్కడ విజయ్ గారు ఇచ్చిన ఛాలెంజ్ తీసుకుంటారనమాట. సో ఇది లాక్డౌన్ టైంలో. సో మరి మహేష్ బాబు గారు అట్లాంటి ఏదన్నా పనికి వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ లో చేసేస్తారు. అంటే ముఖ్యంగా చాలా మంది కూడా ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు చాలా చోట్లకు కూడా షూటింగ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, విదేశాలకు కూడా వెళ్తూ మాట్లాడుకుంటున్నారంటే ఆ వచ్చే ఫోటోలు ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక ఫోటో బయటకు వచ్చినా ఈ లుక్ తో చాలా అంటే చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అది ఒక్క లుక్ బయటకు వచ్చినా దాని వెనకమాల బోల్డ్ అని కథలు అల్లుకుంటున్నారు అనమాట. ఇది అక్కడ ఉంది, ఇది అక్కడ నుంచి మన ఏదో ఒక వీడియో లీక్ అయితే దాని నుంచి మొత్తం కథ చెప్పేశారు. ఎక్కడో తాతకి ఏదో ఔషధం కావాలంటే ఏదో కొండ మీద ఉంటుంది, అది తీసుకొస్తారని చెప్పే విధంగా అట్లా కొంత అంటే ఎవరి కథలు వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కొండపైన ప్రైవేట్ గా వచ్చిన ఫోటోలు చూసేసరికి ఏంటా దాని కథలోకి వెళ్తే అక్కడ ఏదో కొన్ని బయటకు వచ్చినాయి అనమాట. దాని తాలూకు వివరాలన్నీ కూడా అట్లా మొక్కలు నాటేది అని చెప్పి ఆ గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో ఈయన కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పి. సో మరి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి తగిన అంటే అది పెద్ద పని కాదు కాబట్టి ఒక 10 to 15 minutes పనే కాబట్టి ఆయన ఖచ్చితంగా షూట్ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళకి కావాలని చెప్పి ఆయన కూడా చేసి పెట్టారు. అట్లాగే రాజమౌళి గారు అలాగే కార్తిక్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ మొక్కలు నాటి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు అనుకున్న దాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారనమాట. సో అక్కడ మహేష్ బాబు గారు వేసిన మొక్క, అది రాజమౌళి గారు వేసిన మొక్క ఏదైతే ఉందో అది రేపు అన్న రోజున వీళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే పెద్ద చెట్టు అవుతుందేమో, లేదా అది గాలి కొట్టుపోతుందేమో ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే మంచి మనసు ఉండాలి. అంటే అవతల వాళ్ళు అడగంగానే చేయడానికి ఆ ఏదైతే బిగ్ హార్ట్ ఉందో. సో మరి ఆయన ఒక హీరో, జస్ట్ షూటింగ్ అవ్వగానే కార్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే అవతల వాళ్ళతో పలకరించి మాట్లాడి వాళ్ళు అడిగిన దాన్ని చేయడం కూడా దానికి బిగ్ అంటే బిగ్ హార్ట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి మెయిన్గా. సో అది ఉన్నవాళ్ళు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఆయన. సో మరి ఎస్ఎస్ఎంబి 29 కూడా ఇంకా వచ్చే ప్రతి ఫోటోకి ఒక కథ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి ఇంకా చాలా అంటే చాలా మాట్లాడుకోవచ్చు మనం.